మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్స్ని ప్రకటించారు బీజేపీ, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్. సో సునీతా మహేందర్ రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి, తర్వాత ఈటెల రాజేందర్. సో వీళ్ళల్లో ఎవరు అనుకుంటున్నారు ఈసారి బలంగా ఉండేది? సో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, విజయ అవకాశాలు చెప్పగలరు? ముందుగా మీ సోషల్ మీడియా తరఫున ఇప్పుడు ప్రజల ఒపీనియన్ తీసుకుంటున్నందుకు ధన్యవాదాలు. ఇప్పుడు వస్తున్న పార్లమెంట్ ఎలక్షన్లో ఇప్పుడు ఉన్నటువంటి క్యాండిడేట్లలో ఎవరు ఏం చేస్తారనేది ఇంతవరకు మేనిఫెస్టో ఇవ్వలేదు. ఇప్పుడు అధికార పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ ఉంది. టీఆర్ఎస్ని ఇంతకుముందు గెలిపించడానికి ఫస్ట్ సారి వచ్చింది. మనసారి రేవంత్ రెడ్డి ఎప్పుడైతే ప్రజల కోసం నేను కోట్లాడుతా, ప్రశ్నించే గొంతుని గెలిపించంటే అందరు నమ్మిర్రు, ఓటేసారు. ఆ విధంగానే ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి మీద నమ్మకంతో మరి సునీతా మహేందర్ రెడ్డి గారికి ఓటేస్తారో మరి ఏరో తెలియదు. వాళ్ళు ఏం చేస్తారనేది కూడా పబ్లిక్ ముఖంగా తెలియజేసుకోవాలి. వాళ్ళు ఏదైనా అభివృద్ధి మీద ఓటేయడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. అంటే మీ వరకు మీరు ఎవరు అనుకుంటున్నారు? మా వరకు అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇంకేదైనా ఎంపీ నిధుల కింద కూడా తీసుకొస్తే ఏమన్నా చేస్తారేమన్నట్టు కాంగ్రెస్ పార్టీ కోటేద్దాం అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు బీజేపీలో ఈటెల రాజేందర్ ఉన్నారు, తనదేది ఉండదంటారా? క్రెడిబిలిటీ తనదేది ఉంటుందా అనేది కూడా వాళ్ళ దాంట్లో వాళ్ళకు కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మాకు కూడా కొత్తగా వచ్చేసినప్పుడు చూసుకుంటారు కదా. ఇప్పుడు సీఎం క్యాండిడేట్ మాజీ ఇప్పుడు ఎంపీ అవుతాడు. ఇప్పుడు ప్రజెంట్ ఈ నియోజకవర్గానికి సీఎం క్యాండిడేట్ చేసిండు ఇంతకుముందు. ఇప్పుడు ఆయన దాని మీద మమకారంతో ఏమన్నా కొద్ది గొప్ప ప్రభుత్వం ఏర్పడదు కాబట్టి కొద్ది నిధులు వస్తాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు ప్రజలు. కొంతమంది అంటున్నారు లైక్ ఇది ఎంపీ ఎలక్షన్స్ వేరు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ వేరు. సో అక్కడ నేషనల్ లెవెల్లో మోడీ హవా నడుస్తుంది ప్రజెంట్. సో మోడీ మేనియా ఉంది కాబట్టి మోడీకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి అని అంటున్నారు. దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఆ విధంగా కూడా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే మోడీకి కూడా చాలా వరకు ప్రజల్లో క్రేజ్ ఉంది. అందులో కేంద్ర ప్రభుత్వం గత 2 పర్యాయాలు వాళ్ళే ఉన్నారు. ఈసారి కూడా వచ్చే సూచనలు కూడా చాలా వరకు వాళ్ళకే ఉంది, నార్త్లో కూడా. ఆ ఉద్దేశంతో కూడా కొంతమంది మోడీకి ఎక్కువ సపోర్ట్ చేసి ఈటెల రాజేందర్ కూడా గెలవచ్చు. దాంట్లో ఆశ్చర్యపోని అవసరం లేదు ప్రస్తుతం అయితే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ రేసులో లేదు, బీఆర్ఎస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రేసులో లేదు ఇప్పుడు. ఎందుకంటే పార్టీ ఆల్రెడీ మొత్తం దిగజారిపోయింది వాళ్ళది కూడా పరిస్థితి. ఎందుకంటే ఒకప్పటి నియంత్ర పరిపాలనతోటి పరిపాలించారు కాబట్టి ప్రజలు వాళ్ళని వ్యతిరేకించారు. కాకుంటే ఇక్కడ ఉన్న వ్యక్తిగత కారణాలతోటి కొంతవరకు రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ బీజేపీ ఓట్లు చీలటం వల్ల కొంతమంది బీఆర్ఎస్ నుంచి గెలిచారు ఎమ్మెల్యేలు ఇంతకుముందు. అయితే మన జరిగిన ఎలక్షన్లో రంగారెడ్డి జిల్లా అర్బన్ ఏరియాలో కొంత వాళ్ళకు మెండు వచ్చింది కాబట్టి. ఇది క్యాండిడేట్ని బట్టి ఉంటుందా సార్, లైక్ పార్టీని బట్టి? మీ వరకు అయితే ఇప్పుడైతే పార్టీని బట్టే ఉంటుంది. పార్టీని బట్టే ఉంటుంది. సరే, ఇంకా ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సెంట్రల్ లెవెల్లో మోడీది వర్సెస్ రాహుల్, ఎవరిని మనం పిఎం క్యాండిడేట్ కింద అనుకోవచ్చు? ఇంకే ఉన్న ప్రజల ఒపీనియన్ చూస్తే ప్రస్తుతం అయితే ఇప్పుడు మారాలని అనుకుంటారు కానీ మారడానికి అంత స్కోప్ అయితే కనిపిస్తలేదు. ఇప్పుడు మీరు ఇక్కడ కాంగ్రెస్ అంటున్నారు, మరి అక్కడ నేషనల్ లెవెల్లో ఎందుకు కాంగ్రెస్ రాకూడదు? ప్రజలు కావాలనుకుంటారు కదా కొత్త సంస్కరణల కోసం. ప్రజలకు కావాల్సింది ఏంది? అభివృద్ధి ఫలాలు కావాలి. ఏం చేస్తారు అనేది ఇప్పటి వరకు పరిస్థితి ఏంది? రోజుకింత దిగజారిపోతుంది. ఫైనాన్షియల్గా ఏం ఎదుగుదల లేదు. ఆ విధంగా సోర్స్ చేస్తే ఎవరికైనా గెలుస్తుంది. మరి ఇప్పుడు చూద్దాం వీళ్ళ మేనిఫెస్టోల ప్రకారం మనకు కొత్తగా అభివృద్ధి ఏ విధంగా చూపిస్తారు, ప్రజలకు నిరుద్యోగ వ్యవస్థను ఏ విధంగా నిర్మూలిస్తారు అనే దాన్ని కూడా పాయింట్అవుట్ చేసుకుంటారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ తమ మేనిఫెస్టోని మొత్తం అమలు చేసింది అనుకుంటారా? అంటే అన్ని సక్రమంగా జరిగాయి అనుకుంటారా? ప్రస్తుతం అన్నీ అయితే అని ఎమ్మటే అన్నాను కదా, కొద్ది గొప్ప అయితే చేసిర్రు. మిగతా ఉన్నాయి. దాన్ని కూడా ఇమ్మీడియట్లీ చేయాలంటే కూడా ఎవరు చేయలేరు కదా దానికి. ఇప్పుడు మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్స్ని ప్రకటించారు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు. అటు సునీతా మహేందర్ రెడ్డి కానీ, ఈటెల రాజేందర్ రెడ్డి కానీ, లక్ష్మణ్ రెడ్డి కానీ, 3 క్యాండిడేట్స్ ఉన్నారు కదా. వీళ్ళల్లో ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటారు ఎంపీగా? కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటున్నాను. కాంగ్రెస్. నువ్వు సునీతా మహేందర్ రెడ్డి ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నారనా లేకపోతే ఏంటి? అధికారంలో ఉంది. కొత్త గవర్నమెంట్ బాగా చేస్తుంది. బస్ ఫ్రీ పెట్టింది, అన్నీ పెట్టింది కదా. చూస్తారు క్యాండిడేట్ వైజ్. మరి క్యాండిడేట్ వైజ్ చూసుకుంటే ఈటెల రాజేందర్ ఉన్నారు. ఈటెల రాజేందర్ అంటే మీరు వ్యక్తిగతంగా ఎవరు అనుకుంటున్నారు? ఇద్దరిట్లా ఎవరు ఒకరు. వ్యక్తిగతంగా అయితే ఈయన రావచ్చు. ఈటెల రాజేందర్కి ఇమేజ్ ఉంది. ఒకప్పుడు ఇంకా బీఆర్ఎస్లో నెంబర్ 2 ఉండేవాడు ఆయన. కేసీఆర్ తర్వాత ఆయనే కదా ఉండేది. ఆ పరంగా ఉంటుంది. అంటే అప్పుడు వచ్చిందంటే అప్పుడు వచ్చిందంటే కేసీఆర్ మీద ఇలా తీసేసాడు, పార్టీ నుంచి పంపించాడు అన్న ఒక భావనతో వెంటనే అది రిఫ్లెక్ట్ అయింది. తర్వాత చూసుకున్నట్టయితే అంత ఇంపాక్ట్ అనేది క్రియేట్ కాలేదు తనకంటూ. మధ్యలో తేలిపోయినట్టు అయిపోయాడు. మరి ఇప్పుడు ఈసారి ఎలా ఉండబోతుంది? ఎంపీ క్యాండిడేట్గా సక్సెస్ అవుతాడా? గెలుస్తాడు కూడా. కాంగ్రెస్ పరంగా చూస్తే కాంగ్రెస్ రావచ్చు. అంటే బీఆర్ఎస్కి ఛాన్స్ లేదంటారు? లేదు నాకైతే డౌటే. మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్స్ని ప్రకటించారు బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. సునీతా మహేందర్ రెడ్డి కానీ, లక్ష్మణ్ రెడ్డి కానీ, ప్లస్ ఈటెల రాజేందర్ కానీ, ఇలా 3 ఉన్నారు కదా. ఎవరికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, విజయ అవకాశాలు?
నాకు తెలిసి ఈటెల రాజేందర్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మరి ఈటెల రాజేందర్ పెద్దగా ప్రభావితం చేయట్లేదు కదా ఈ మధ్యన. అంటే ఒకప్పుడు చూసుకున్నట్టయితే మనకి తను బై ఎలక్షన్లో ఓకే అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి కేసీఆర్ మీద వ్యతిరేకత బట్టి తనకు వచ్చింది. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే అంత అప్పుడున్నంత ఊపు కనబడట్లేదు తనలో. అంతే ఇవి ఎంపీ ఎలక్షన్స్ కదా, ఎంపీ ఎలక్షన్స్ మోస్ట్లీ నేషనల్ లీడర్ని బట్టి చేస్తారు మెయిన్లీ, ఇది పిఎం. సో మోడీ చరిష్మా ఖచ్చితంగా ఎంపీ ఎలక్షన్స్ ఉంటుంది. అంటే మీరు అనేది పార్టీ పరంగా అది మోడీ చరిష్మా ప్లస్ ఆల్సో ఈటెల రాజేందర్కు చాలా మంచి పేరు ఉంది తెలంగాణలో. సో అది ప్లస్ అయ్యి ఆయన గెలుస్తారని అనిపిస్తుంది. ఓకే, కూడా చూసుకున్నట్టయితే మనకి రేవంత్ రెడ్డి చరిష్మా ఉంది, ఇక్కడ కాంగ్రెస్కి మంచి క్యాడర్ ఉంది తెలంగాణలో. మరి అది ప్లస్ అవుతుందా, ఎలా ఉండబోతుంది అది? నా ఒపీనియన్ అది తెలియదు యాక్చువల్లీ, కాకపోతే నా ఒపీనియన్లో అయితే కొంచెం ఈటెల రాజేందర్ గెలుస్తుంది. మీరైతే నేషనల్ లెవెల్లో ఉన్న మోడీ చరిష్మా ప్లస్ అవుతుంది అంటారు? ఆబ్వియస్లీ మొన్న ఈ మధ్య రామ్ మందిర్, అయోధ్య రామ్ మందిర్ ఇవన్నీ బాగా అదేంటి పాపులారిటీ వచ్చాయి. సో బీజేపీ ఓట్ షేర్ పెరుగుతుందని అనిపిస్తుంది. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? మరి బీఆర్ఎస్కి ఛాన్స్ లేదండి? లేదు అనిపిస్తుంది. ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్స్ని ప్రకటించారు మల్కాజిగిరి నుంచి బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ వాళ్ళు. సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది లైక్ ఎలక్షన్లలో వాళ్ళకు ఏమైనా ఎంపీ స్థానాలలో ఎవరికి బెటర్మెంట్ ఉండబోతుంది? ఏ పార్టీకి? కాంగ్రెస్ పార్టీకి అనుకుంటాను నేను. కాంగ్రెస్ పార్టీ. సో ఎందుకు అధికారంలో వాళ్ళు ఉన్నారని? అధికారంలో ఉన్నది కానీ 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది అనేది ప్రజలకు తెలుసు కాబట్టి చేంజ్ కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. సో ఒక అవకాశం కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దామని ఒకసారి ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మనకి ఏ విధంగా డెవలప్మెంట్ అనేది చేసి చూపిస్తారనే పొజిషన్తో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది అనేది నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ వాళ్ళే ఉన్నారు కాబట్టి గవర్నమెంట్లో, సో ఎంపీ క్యాండిడేట్స్గా కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉంటే బెటర్మెంట్ ఉంటుంది అంటే ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, కొన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంది. ఇప్పుడు ఏమనుకుంటారంటే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కూడా బీజేపీ ప్రభుత్వం వస్తే డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది అని బీజేపీ ప్రభుత్వానికి వేయడానికి ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే కాంగ్రెస్ ఇప్పుడు మన దగ్గర అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఒకసారి కాంగ్రెస్ కూడా ఛాన్స్ ఇస్తే ఫర్దర్గా డెవలప్మెంట్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలు కోరుకుంటారు. కాంగ్రెస్ వచ్చేసరి మల్కాజ్గిరి స్థానము ఎంతో ప్రత్యేకమైంది. లైక్ రేవంత్ రెడ్డి గారు కూడా ఇదివరకు అక్కడ పోటీ చేశారు. అలాంటి స్థానంలో ఇప్పుడు సునీతా మహేందర్ రెడ్డి గారిని వాళ్ళు పెట్టారు క్యాండిడేట్ కింద. సో దాన్ని మనం ఎలా చూడాలి? అది వర్త్ అంటారా పర్సన్ తను? వర్త్ అనేది ఇప్పుడు ప్రజలకు వెళ్ళిన తర్వాత వర్త్ అనేది ఎలా ఉంటుంది ఏందనేది ప్రజలకు తెలుసు. ఆ ఏరియాలో ఎవరిని గెలిపిస్తే మనకు ఏ విధంగా సహకరిస్తారు, క్యాండిడేట్ మన చుట్టూ ఉంటారా, మనం గెలిపించిన తర్వాత క్యాండిడేట్ మనతో తిరుగుతారా, లేకుంటే పోయి ఢిల్లీలో కూర్చుంటారా అనేది ప్రజలకు తెలుసు. ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది అనేది కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అది క్యాండిడేట్ని బట్టి ఉంటుందా సార్, పార్టీని బట్టి అంటారా? క్యాండిడేట్ని బట్టి ఉంటుంది, పార్టీని బట్టి ఉంటుంది. మెయిన్ అయితే క్యాండిడేట్ని చూస్తారు, తర్వాత పార్టీని కూడా చూస్తారు. మనకి ఏ విధంగా ఉంది, ఏ విధంగా సహకరిస్తారు, మనతో పాటు జనాలతో పాటు కలిసి తిరిగేది ఎవరు, మన సమస్యలు పరిష్కరించేది ఎవరు అనేది చూస్తారు. మరి ఇప్పుడు ఇన్ని రోజులు అధికారంలో కాంగ్రెస్ పార్టీ అన్ని అమలు చేసాయంటారా? ఇప్పుడు ఉన్న లోటు బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ ఈ మాత్రం చేసిందన్న గ్రేట్ అని చెప్పొచ్చు. అంటే ఉన్న తక్కువ టైంలో వాళ్ళు ఇచ్చిన హామీ అయితే 6 హామీస్ ఏమి ఇచ్చారో అందులో కొన్ని అయితే చేశారు. ఇంప్లిమెంట్ చేయకపోవచ్చులే కానీ హామీ పరంగా అయితే వెళ్తున్నారు. ఇప్పుడు లోటు బడ్జెట్ ఉన్న తెలంగాణ అందరికీ తెలిసిందే. అది వాళ్ళు వచ్చిన 100 రోజుల్లోనే ఇంత చేసిరన్న గ్రేట్. అంటే ఫర్దర్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళు ఇవన్నీ కంటిన్యూ చేస్తారంటారా ప్రజలకు అలానే రీచ్ అయ్యే విధంగా? ఇప్పుడు అది వాళ్ళకి తెలుసు అండి. ప్రజలకు రీచ్ అయ్యే విధంగా చేస్తేనే తర్వాత 5 years గవర్నమెంట్ వచ్చేది. ప్రజలకు రీచ్ అయ్యే విధంగా చేస్తేనే తర్వాత నమ్మి మళ్ళీ జనాలు ఇంకో 5 సంవత్సరాలు ఛాన్స్ ఇస్తారు. ఒకవేళ ఏం డెవలప్మెంట్ ఏం చేయనప్పుడు మళ్ళీ ఫర్దర్గా ఏరే ఆప్షన్ చూస్తారు. ఇప్పుడు మరి సెంట్రల్ లెవెల్లో ఎవరు అనుకుంటున్నారు, మోడీయా రాహుల్? సెంట్రల్ లెవెల్ అయితే మోడీనే వస్తారండి. ఎందుకు మరి రాహుల్ అన్ని జనాల్లో తను కూడా బాగా వెళ్ళాడు, మరి తనకెందుకు ప్లస్ కాదంటారు? మోడీ కొన్ని తీసుకొచ్చిన స్కీమ్స్ బాగున్నాయండి, ప్రజలకు అవి నచ్చినాయి. ఇప్పుడు మనకి ఏ స్టేట్లో చూసినా వేరే ఇప్పుడు చూస్తూనే ఉంటాం మనం, ఎలక్షన్ జరుగుతున్నాయి 3-4 స్టేట్లో. ఫర్దర్ కూడా ఒక 3 స్టేట్లో ఎలక్షన్లు జరిగినాయి. బీజేపీ వచ్చిందా కాంగ్రెస్ వచ్చిందంటే బీజేపీ వచ్చినాయి కొన్ని స్టేట్లో. ఓన్లీ తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ వచ్చింది. నమస్తే అండి. ఇప్పుడు మనకు మల్కాజ్గిరి ఎంపీ క్యాండిడేట్స్ని ప్రకటించారు 3 పార్టీ వాళ్ళు. మన బీజేపీ నుంచి ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ నుంచి లక్ష్మణ్ రెడ్డి, మన కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి. సో వీళ్ళలో ఎవరికి ఎక్కువ విజయ అవకాశాలు ఉన్నాయి క్యాండిడేట్ వైజ్ మీరు చూసుకున్నట్టయితే? ఇప్పుడు ఎవరికి క్యాడర్ వాళ్ళకు ఉంది? అవునండి, నమస్తే.
సో ఇప్పుడు మనం చూసుకుంటే రాష్ట్రంలో ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, ఓకే. బట్ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి కొంచెం ఎడ్జ్ అనేది బీజేపీకి ఉండే అవకాశం అయితే ఉంది, ఓకే. బట్ మన తెలంగాణలో వచ్చేసి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది కాబట్టి దానికి కూడా కొట్టిపారేయలేము, దానికి కూడా ఎడ్జ్ ఉంది, ఓకే. ఇప్పుడు క్యాండిడేట్ వైజ్ అయితే ఈటెల రాజేందర్కి ఆ రాష్ట్రం అంతా తెలుసు కాబట్టి కొంచెం టఫ్ అయితే ఉంటుందండి. ఎందుకంటే మనం మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ వైజ్ చూసుకుంటే ఇంతకుముందు రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఓడిపోయి ఇక్కడ గెలవడం జరిగింది. అతను అక్కడ ఓడించినందుకు ఇక్కడ ప్రజలు ప్రశ్నించే గొంతుండాలని చెప్పేసి అప్పుడు గెలిపించడం జరిగింది. ఇప్పుడు చూసుకుంటే ఈటెల రాజేందర్ తన నియోజకవర్గంలో ఓడిపోయాడు, మళ్ళీ ఇక్కడ పోటీ చేయడానికి వస్తున్నాడు, ఓకే. సో మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ, అంటే సెటిలర్స్ ఉంటారు, వీళ్ళందరూ విజయావకాశాలు అనేది కొంచెం టఫ్గా ఉంటుంది, ఓకే. పార్టీ వైజ్ కొంచెం ఈటెల రాజేందర్కి పార్టీ వైజ్ క్యాండిడేట్ వైజ్ ప్లస్ ఉంటుంది. బట్ ఇక్కడ తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్కి అనేది ఎడ్జ్ ఉండే అవకాశం అయితే ఉన్నది. కాంగ్రెస్ ఒక 12 సీట్ల పైన గెలుచుకునే అవకాశం అయితే ఉంటుంది. సో సిటీలో కొంచెం బీజేపీకి అవకాశం ఉండడం వల్ల ఏమైనా ప్లస్ ఉండొచ్చు, కానీ మొత్తానికైతే చెప్పలేము. ఇవ్వచ్చు, ఇతనికైతే సొంత ఇమేజ్ ఉన్నది, ఓకే. కాంగ్రెస్కి పార్టీ వైజ్ ఉన్నది, కాకపోతే సిటీలో కాంగ్రెస్కి అనేది ఇక్కడ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు రాకపోవడం అనేది కూడా ఒకటి ఉంది. కానీ కొంచెం గాలి అయితే కాంగ్రెస్ సైడ్ కూడా ఉంది, ఓకే. సో ఇప్పుడు వేరే క్యాండిడేట్స్ కాంగ్రెస్లో వచ్చి జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ క్యాండిడేట్స్ కానీ, ఓకే. సో ఆల్రెడీ సిటీలో దానం నాగేందర్ కానీ వేరే వాళ్ళు కానీ ఇందులో వచ్చి జాయిన్ అవ్వడం వల్ల కాంగ్రెస్ కూడా అవకాశం అనేది ఉన్నది. సో అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లేదంటారు మరి రేస్లో? బీఆర్ఎస్ అయితే చాలా కష్టం అండి, ఎందుకంటే ఇప్పుడు నేషన్ వైజ్గా చూసుకుంటే ఇప్పుడు రాహుల్ గాంధీయా మోడీయా అని చెప్పేసి ఉన్నది, ఓకే. బీఆర్ఎస్ సైడ్ అయితే అది బీఆర్ఎస్ పెట్టడం వల్ల కొంచెం దానికి అవకాశం అనేది దెబ్బతిన్నది, ఓకే. అండ్ కాకపోతే సిటీలో ఇంతకుముందు ఎమ్మెల్యే సీట్స్ వచ్చినాయి కాబట్టి చెప్పలేము. మనకి మల్కాజ్గిరి క్యాండిడేట్స్ని ప్రకటించారు కదా, సో దానిలో కూడా ఏ పార్టీకి ఎక్కువ స్కోప్ ఉంది అంటారు? లైక్ ఇప్పుడు అధికారంలో అయితే కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఎక్కువ జనాలు ఎక్కువ కాంగ్రెస్కే చూజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సెంటర్లో అయినా సరే స్టేట్లో అయినా సరే కాంగ్రెస్ రూలింగ్ రావాలని జనాలందరూ చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడైతే ఇందిరమ్మ పాలన ఉందో అటువంటి పాలన కోసం మళ్ళీ జనాలందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. సో యాజ్ ఆఫ్ నో అయితే రూలింగ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి స్టేట్లో మైట్ బి మల్కాజ్గిరి ఎంపీ మాత్రం కాంగ్రెస్ అనేసి డ్యామ్ షూర్గా చెప్పగలం మనం. ఇప్పుడు డిఎస్సి ప్రకటించారు కదా, అంటే అది కేవలం స్వార్థపూరితంగా ఇప్పుడు ఎలక్షన్స్ ముందట ఏదో ప్రకటించాలి, మాకు ఎంపీ స్థానాలు రావాలి అనే ఉద్దేశంతో చేస్తున్నారంటారా, లేకపోతే నిజంగానే అది వాళ్ళకి ఆ ఉద్దేశం ఉందా? వీ కెన్ సీ ద చేంజెస్. అంటే ఇప్పుడు మనము ఎవరైతే లేడీస్ అయితే ఉన్నారో వాళ్ళు బస్సులో ఫ్రీగా ప్రయాణం చేస్తున్నారు. అండ్ స్టూడెంట్స్ అంటే రేవంత్ రెడ్డి ఈజ్ గుడ్, ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చాడు కాబట్టి స్టూడెంట్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అండ్ వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అండ్ ఎటువంటి అంటే ఇప్పుడు కొత్తగా ఐటీలో కూడా జనాలు రావడానికి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ తనకు తెలుసు. పథకాలన్నీ అమలు అవుతున్నాయి అంటారా సరిగ్గా కాంగ్రెస్ పాలనలో? అవుతాయి అంటే షార్ట్లీ అయిపోతాయి, ఎందుకంటే 1 year కూడా కాలేదు. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మన ఎంపీ ఎలక్షన్స్ క్యాండిడేట్స్ని ప్రకటించారు కదా మల్కాజ్గిరి నుంచి. సో బీజేపీ, బీఆర్ఎస్ మరియు కాంగ్రెస్, సునీతా మహేందర్ రెడ్డి, ఇటు లక్ష్మారెడ్డి ప్లస్ ఈటెల రాజేందర్. సో వీళ్ళలో ఎవరికి ఎలా ఉంది అవకాశాలు, విజయ అవకాశాలు మీరు ఎవరు అనుకుంటున్నారు? భారతదేశాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం ఇప్పుడు భారతీయ జనతా పార్టీకే ఓట్లు వేయాల్సి వస్తుంది. కాంగ్రెస్ అయితే ఆల్రెడీ ఎలా ఇంటర్వ్యూన్ అయిందంటే చైనాకి మన ల్యాండ్ అమ్మే పరిస్థితి ఏర్పడింది. బీఆర్ఎస్ సంగతి అయితే మనం చూస్తుంటే కరీంనగర్ చూడండి, మన ఇండియాలోనే ఇది హైదరాబాద్లోనే దానం నాగేందర్ చేసింది ఏంది, ఇక్కడ ప్రకాష్ నగర్లో మొత్తం 2 ఎకరాలు తన పొలం ఉండవచ్చు, పక్క వాళ్ళని మొత్తాన్ని నాశనం చేసి ఆక్రమించుకోవాలని ట్రై చేస్తున్నారు. అంటే మళ్ళీ ఆయన ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చిండు బీఆర్ఎస్ నుంచి. అంటే ఏంటి, ఆక్రమించుకున్న దాన్ని మళ్ళీ దోపిడీ చేయడానికి సిద్ధమైనట్లు లెక్క. ఇలాంటి వాళ్ళ కోనాక శక్తులు మొత్తాన్ని తట్టుకోవాలంటే భారతీయ జనతా పార్టీకే ఓటేయాలి. వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ ఆంధ్రప్రదేశ్లోనైనా సరే భారతీయ జనతా పార్టీ ఎంపీలకి వేయడమే మేలు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ రీసెంట్గా విజయం సాధించింది, మరి అదేం రిఫ్లెక్షన్ ఉండదు అంటారా? కాంగ్రెస్ ఇంకా ఇప్పుడు ప్రజలకి డబ్బు ఆశ చూపించి బాగా ఇది చేస్తున్నారు. దానివల్ల ఏ లాభం అవుతుంది? ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు చూడండి, రైతు భరోసా ఇంతవరకు ఏమీ లేదు.
అలానే ఇంకా కరెంట్ వాళ్ళు అయితే నేను మొన్న బిల్లు కట్టడానికి పోతే కరెంటు బిల్లు ఏ దేవుళ్ళ లెక్క చూస్తున్నారు. ఎందుకంటే నా షాపులో నాకు అలాంటి ఇది రాదు, రిబేట్ ఏమి రావు. అట్లా అనమాట. వాళ్ళు ఆల్రెడీ 85,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నప్పుడు కరెంటు తాలూకు ఇంకా వీళ్ళందరికీ పూర్తిగా ఇక్కడ మన సిటీలో 1 మీటర్ వేసుకున్నా సరే సిటీలో వాళ్ళకి డబ్బులు ఏం తక్కువ అండి. పని చేసుకునేవాడు ప్రతిరోజు పని చేసుకునేవాడికి 1000 రూపాయలకి తక్కువ రావట్లే. ఇప్పుడు ఈ రోజుల్లో అసలు సబ్సిడీ ఇవ్వటమే తప్పు. రైతుకి ఇచ్చారంటే రైతు వాళ్ళు ఎన్ని చాట్లు పడుతున్నారు, ఎందుకంటే వాతావరణ పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. రైతుకి సహాయం ఎప్పుడేం చేయొచ్చు, తప్పేం కాదు. కానీ ఈ అందరికీ కూడా ఇప్పుడు హైదరాబాదులో వాటర్ ఫ్రీ ఇస్తున్నారు. వాటర్ ఫ్రీ ఇవ్వాల్సిన అవసరం ఏంటి సార్? వీళ్ళకి డబ్బులు లేకనా? అసలు అడుక్కు తినేవాళ్ళు ఎవడన్నా కనపడతాడా? అడుక్కు తినేవాడు ఉంటే చౌరస్తా మీద 4-5 కనిపిస్తారు, కనిపిస్తే కూడా అది ఎల్బీ నగర్ లాంటి చౌరస్తా మీద. అలా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు సబ్సిడీలు ఇవ్వడము, రిబేట్లు ఇవ్వడము ఎంతవరకు సమంజసం? అందువల్ల నేననేది ఏంటంటే ఈ రిబేట్లు మొత్తం తీసేసే విధంగా భారతదేశాన్ని కాపాడుకునే విధంగా ఎంపీ ఎలక్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలా. ఈవెన్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కూడా మంచి పార్టీలకి అలా వాళ్ళు ప్రజలు ఎప్పుడైతే మార్పు కోరుకున్నారో ఆటోమేటికలీ కొద్దిగా చేంజ్ అయ్యి కాంగ్రెస్లోకి మారారు. దీనివల్ల ఏమి ఒరిగేది ఉండదు. ఎందుకంటే ఇంకా నష్టం 6.5 లక్షల కోట్లు అప్పు పెట్టిపోయాడు కేసీఆర్. ఇప్పుడు వీడు ఇంకొక 5-6 లక్షలు చేస్తారు. మొత్తం కలిపి రాష్ట్రానికి భారమే తప్ప వీళ్ళ వల్ల ఉపయోగం. అంటే ఇప్పుడు సరే ఇక్కడ అంటే కాంగ్రెస్ వచ్చింది, మరి సెంట్రల్ లెవెల్లో బీజేపీని కరెక్ట్ అంటారా మీరు? సెంట్రల్ లెవెల్లో ఎప్పుడైనా సరే ఇంకా 30 ఏళ్ల వరకు కూడా బీజేపీయే ఉండాలి. ఎందుకంటే భారతదేశం అనే మాట నిలబెట్టగలగాలంటే భారతీయ జనతా పార్టీయే. ఎందుకంటే నేషనల్ వైడ్ ఎప్పుడైనా సరే సార్ హిందువులు చాలామంది ఉన్నారు. హిందువులకి ఏమైనా ఇంపార్టెన్స్ ఇచ్చిందా కాంగ్రెస్? ఏమీ లేదు. అంతా హిందువులను ఇంకా అణగదొక్కాలని ట్రై చేస్తున్నారు. ఏం ఉపయోగం దీనివల్ల? మన కేసీఆర్ గారే ఈ 5 సంవత్సరాల పాలన కనుక వస్తే ఎక్కడ ల్యాండ్స్ ఉన్నాయో మొత్తం అయిపోయాయి. అసలు తెలంగాణను మొత్తం అమ్మేసేవాడు. మన క్యాడర్నెన్స్ నుంచే ఉంటుంది కదా గెలిచేవాడు. ఇవాళ ఈయన ఉండవచ్చు, మోడీ ఉండవచ్చు, కానీ రేపు పొద్దున అలాంటి ఆయన యోగి వచ్చిండు అనుకోండి. యోగి కూడా నేనేమంటున్నా, నా ఎక్స్పెక్టేషన్స్ నుంచి అయితే ఇంకా 30 ఏళ్ల వరకు జనతా పార్టీనే వస్తుంది, భారతీయ జనతా పార్టీనే వస్తుంది. ఎందుకంటే దేశం బాగుపడాలి అంటే కంపల్సరీ ఒక కన్స్ట్రక్టివ్ పార్టీ ఉండాలి. అలా వచ్చినటువంటిదంటే ఇప్పుడు రాహుల్ గాంధీ బాగా కష్టపడి జోడో యాత్రలని ఇవన్నీ జనాల్లో ఎలా తిరిగే ప్రయత్నం చేస్తున్నారు. మరి అది ఏమి హెల్ప్ కాదంటారు తనకి? జోడో యాత్ర అంటుండు సార్. జోడో యాత్రని ఎవరిని జోడో చేస్తుండు, ఎవరిని జాయిన్ చేస్తుండు? వాళ్ళు చేసేదల్లా వాళ్ళ లాభాల కోసం జోడో యాత్ర చేస్తుండు. వాడేవాడు ఇది ఇంగ్లాండ్లోనో లేనో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో మీటింగ్ పెట్టారు. ఈ జోడో యాత్ర వదిలేసిండు, ఆ మీటింగ్ పోతాడు. అసలైన దేశం మీద ప్రేమే లేదు ఆయనకి ఒక అభిప్రాయం కానీ దేశాన్ని గురించి పట్టింపు కానీ అలాంటిది ఏమీ లేదు. వాళ్ళల్లా ఒకటే విషయం మీద ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పటి వరకు మనం చూసిన దాన్ని అనుసరించి అయితే కాంగ్రెస్ వాళ్ళు నువ్వు తిను నన్ను తిన్ని ఈ పద్ధతిలోనే నడిచారు. అందుకనే నాశనం అయింది. ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనుకుంటారు? ఆల్రెడీ బీఆర్ఎస్కి ఛాన్స్ ఇచ్చినుండే వాళ్ళు ఏమైతే అంటే నేను జనరల్గా యూత్ పర్స్పెక్టివ్ చెప్తున్నా మా గురించి. సో ఇంతకుముందుకు బీఆర్ఎస్కి ఛాన్స్ ఇస్తే వాళ్ళు లాస్ట్ 10 ఇయర్స్లో వాళ్ళు ఏం చేసిందో మాకైతే తెలియదు. చేసామన్నారు కానీ ఇంతవరకు వాళ్ళు ఏం చేయలేదు. సో వాళ్ళకి వెయ్యకపోవచ్చు. కానీ అటు సైడ్ మాకు ఎమ్మెల్యే గెలిచింది కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిచారు కాబట్టి కొంచెం స్కోప్ ఉండొచ్చు. కాంగ్రెస్కి వేద్దామంటేనేమో స్టూడెంట్స్ యాజిటేషన్ చేసేటప్పుడు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసేటప్పుడు ఏమో వాళ్ళని పిలవకపోయినా ఇక్కడ మాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉందంటే వాళ్ళే వచ్చి వాళ్ళ మెయిన్ లీడర్ రేవంత్ రెడ్డి వీళ్ళంతా వాళ్ళే మెయిన్గా వచ్చి వాళ్ళు అడగకపోయినా స్టూడెంట్స్ ప్రొటెస్ట్లో వాళ్ళు వచ్చి పోరాటం చేసి మేము మాట్లాడతాం అది ఇది అన్నారు. ఇప్పుడు పవర్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రొటెస్ట్ అవుతున్నా కానీ అంతకుముందుకు తెలిసింది ప్రొటెస్ట్లు జరుగుతున్నాయి స్టూడెంట్స్ అని, అప్పుడు తెలిసింది. మరి ఇప్పుడు పవర్లోకి వచ్చినప్పుడు ప్రొటెస్ట్లు అవుతున్నాయని వాళ్ళకి తెలియదా? ఇప్పుడు అంటే వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది, గవర్నమెంట్లో ఉంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఎట్లా పడితే అట్లా రావద్దు అనుకుంటే వాళ్ళ స్వర్నింగ్ సెరమనీ ఎప్పుడు ఉండే December 9th యాక్చువల్గా. కానీ వాళ్ళు మాత్రం ఏంటి వాళ్ళకి అవసరం ఉంది కాబట్టి 2 days ముందే December 7thకే చేసుకోరు. మరి స్టూడెంట్స్ ప్రాబ్లము కొంచెం ముందుకు వచ్చి కనీసం స్టూడెంట్స్ కోసము ఇప్పుడు అంటే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే మేము వచ్చి 100 రోజులు అయింది, 100 రోజుల్లో మేము కొంత ఇంప్లిమెంట్ చేసాము, స్టూడెంట్స్ కొంత ఫేవర్ చేసాము, స్లోగా ఇప్పుడు మనము స్టూడెంట్స్కి ఎగ్జామ్స్ నోటిఫికేషన్స్ కానీ ఇవి కానీ మనం రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు. సో మనం ఎలా చూడాలి? ఇది ఎలక్షన్ స్టంట్గా చూడాలా లేకపోతే నిజంగానే వాళ్ళు స్టూడెంట్లకు ప్లస్ చేసే ఉద్దేశం ఉందంటారా?
ఓకే, వాళ్ళు బాగానే చేసారు ఇంతకుముందు ప్రాబ్లం కన్నా. అది కోర్టులకు వెళ్తుందని తెలిసిన తర్వాత కూడా ఓకే వాళ్ళు అదే రూల్స్ తోటి వచ్చారు కాబట్టి ప్రీవియస్ పార్టీలు వీళ్ళు వచ్చారు చేసారు, మేము చేయలేదు అంటలేం. అట్లా చేస్తారనే కదా మేము ఓటేసింది. చేస్తారనేసి కొన్ని చిక్కుముడ్లు ఉంటే కోర్టుల నుంచి విడిపించారు. ఓకే దానికి వాళ్ళ క్రెడిట్ ఇస్తాము. కానీ అట్ ద సేమ్ టైము ఇంకొన్ని ఏదైతే డిసెండింగ్ ఆర్డర్లో ఇప్పుడు సపోజ్ గురుకుల ఎగ్జామ్స్ తీసుకోండి, డిసెండింగ్లో ఫిల్ చేస్తామని పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి అన్నిగనం ఇచ్చారు, కానీ డిసెండింగ్లో మాత్రం ఫిల్ చేయలే. 22 డేస్ నుంచి ఫిబ్రవరి నుంచి ఫిబ్రవరి 22 వరకు తిరుగుతూనే ఉన్నారు పాలిటీషియన్స్ కోసం. వాళ్ళ ఇంకా బట్టి విక్రమార్క గారు వెళ్తున్నప్పుడు ఆయన కారాపి ఎట్లనో ఆయన కొంచెం దిగి చూసి ప్రతి మినిస్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చారు గురుకుల పోస్టింగ్లు కానీ మిగతా ఆయన కానీ ఒక డిసెండింగ్ ఆర్డర్లో చేసుకుంటూ వస్తే అందరికీ మేలు అవుతుందని. ఓకే అండి, ఇప్పుడు ఎన్పీ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పటికైనా దగ్గరున్న ప్రభుత్వాన్ని గెలిపించుకుంటేనే ఇంకొంచెం మంచిగా అవుతుంది. సో కాంగ్రెస్కి వేయచ్చు, కానీ ఎందుకు మళ్ళీ ఆలోచించాల్సి వస్తుందంటే పవర్లో లేనప్పుడు ఒకలా చేసారు, పవర్లోకి వచ్చిన తర్వాత కొన్ని చేసారు, ఇంకొన్ని అంటే వాళ్ళు నాంచుతురు కావాలంటే. ఇప్పుడు ఈ ఎలక్షన్స్ అయిపోయాక వాళ్ళు ఇక మళ్ళీ యథావిధి అన్ని పార్టీస్ లెక్కనే వాళ్ళది కూడా అయ్యే ఛాన్సెస్ ఉందంటారా, ప్రభావితం అవుతుంది అంటారు? ఖచ్చితంగా ఉంటుంది, ఖచ్చితంగా. ఇప్పుడు చూస్తలేమా కొన్ని డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేయండి పోస్టులని అనేసి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఆయన ట్వీట్ వేసిండు. ఆయనకి రిప్లై ఇచ్చేసరికి ఆయన ఓకే మేము డిసెండింగ్ ఆర్డర్లో ఫిల్ చేస్తారులే అనుకున్నాం. ట్వీట్ వేసిన ఆయనేమో బీఆర్ఎస్లో జాయిన్ అయ్యిండు, ఈయన చేస్తానని ఆయన ఇంతవరకు చేయలేదు. సో అంతో ఇంత ఏమన్నా ఎవరైనా మంచిగా ఇప్పుడు అందరికీ ఛాన్స్ ఇచ్చినాము. సో ఇంకొకరు ఛాన్స్ ఎవరైనా ఉన్నారంటే కొంచెం చూస్తే బీజేపీకి వేయొచ్చేమో, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో చూస్తేందుకు